ఇంకొకటి తెలుసా అండి, ఈ రోజు నుంచి ఒకటి కాదు రెండు తెలుసుకుంటాను చెప్తే ఇది చాలా అందరు తెలుసుకోవాల్సిన విషయం. గట్టిగా అంటే వినండి మంచిగా. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పుష్పాలనే కాదు, ఇప్పటి నుంచి వచ్చే ప్రతి సినిమాలో ప్రతి థియేటర్లో వీళ్ళిద్దరితో పాటు ఇంకా నలుగురు రాబోతున్నారు. ఎందుకంటే సే నో టు డ్రగ్స్ అనే ఒక యాడ్ ఫిల్మ్ చేశారు ఆ తెలంగాణ గవర్నమెంట్కి. ప్రతి సినిమా ముందు వీళ్ళ యాడ్ని ప్రదర్శించబోతున్నారు. సే నో టు డ్రగ్స్ అనే యాడ్ మీరు ఏదైతే చేశారో మీరు ఆ వర్డ్ కి కట్టుబడి ఉంటారు అసలు? ఉన్నాం కదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉంది తెలుసా? అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ ఇంజస్ట్రీ హెల్త్ అని చెప్పి వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు పాటించట్లేదు మీరు అన్నారండి. ఎగ్జాక్ట్లీ పాటిద్దాం, పాటిస్తాం. ఎనర్జీ తెలియట్లేదు మా ఫేస్ లో. సరే సరే ఫ్యూచర్ లో చూసుకుందాం. ఫ్యూచర్ ఇప్పుడు అలా క్యారెక్టర్లు అలాంటి ఇచ్చారంటే అలాంటి చేయాలి, తప్పదు. ఇప్పుడు నేనేమంటున్నా అదేం కాదండి. ఇప్పుడు సే నో టు డ్రగ్స్ అని వర్డ్ ఏదైతే ఉందో మీరు ఇందాకే అన్నారు, సినిమాలో స్టార్టింగ్ లో మనకి ప్లే చేస్తూ ఉంటారు స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్, లేకపోతే డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి అని. తాగకూడదు అయినా అందరు తాగుతారు, అయినా అందరూ మీకేమైనా అలవాటు ఉన్నాయండి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్? మరీ మరీ అది కామన్ కదా. ఇప్పుడు మగవాళ్ళంతా కూడా చెప్తారు, ప్రతి సినిమా లో క్లియర్ గా కనపడుతుంది అక్కడ. ఓకే, మగవాళ్ళని చెప్పి మగవాళ్ళని కించపరచకండి. తూచ తప్పకుండా కట్ చేస్తే పార్టీ అయినా సరే ఫంక్షన్ అయినా సరే మందు సిగరెట్ లేనిది ఎవడు ఉండడు. అమ్మాయిలు ఉండరా? గవర్నమెంట్ కి అబద్ధం కాదు. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ విషయం చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది. కళ్ళ ముందే కనబడుతున్నటువంటి కొంతమంది నిందితులను అయితే పట్టుకోలేకపోయింది. ఓపెన్ గా చెప్పాలంటే నేను జడ్జ్ చేస్తున్నాను, పట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఏదైతే ఈ యాడ్స్ అంటే సెలబ్రిటీస్ చెప్తేనే వింటారు, మా లాంటి రాజకీయ నాయకులు చెప్తే వినరు అనే మాట ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చెప్తున్నారు సెలబ్రిటీస్ అయ్యుండి, బట్ సెలబ్రిటీసే ఆ మాట ఎంతవరకు పాటిస్తున్నారు అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ మందు సిగరెట్ అండ్ పాన్ బరక్కి ఉన్నాయి కదండి, డ్రగ్స్ అన్ని నా పరంగా అయితే తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే మనల్ని నమ్ముకుని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం సింగిల్ గా ఏకాగ్గా మిగిలిపోతే తీసుకోండి. సో మీరు తీసుకోవట్లేదు కాబట్టి మీతో యాడ్స్ చేయించారు అనుకోవచ్చు. నేను తీసుకుంటా, మీరు కట్టుబడి ఉంటారు అని చెప్పి. ఇప్పుడు మేము ఒక మూవీ ఉంది, మీరు మాట్లాడొద్దండి, మీరు ఆల్రెడీ రెడ్ అలర్ట్ చేసేవాళ్ళు కాబట్టి మీకు తెలుసు. మీరు మాట్లాడదు, మీరు చెప్పండి. మాట్లాడే వాళ్ళని ఇంటరాప్షన్ ఎందుకు చేస్తారు? మాకు అలాంటి ఏం అలవాటు లేదు, సిగరెట్ ఏం అలవాటు లేదు నిజంగా. టెస్ట్ చేస్తారా ఒకసారి తీసుకొచ్చి? నార్కో టెస్ట్ ఒరిజినల్ కాదు అది, అంటే చూపించే ఒరిజినల్. డూప్లికేట్ అయితే మాత్రం ఒక అందులో ఏదో షూటింగ్ లో హ్యాపీ ఫీజుని ఇంకోటి 2-3 మిక్స్ చేశారు దాన్ని. అది తాగా ఎలా ఉంది? బెదుర్లాంగ్లోనే తాగాను నేను. బెదుర్లాంగ్ సినిమా చూసుంటారు దాంట్లో. సో మీ డ్రగ్స్ గురించి చెప్పారు కాబట్టి నేను వాస్తవంగా మిమ్మల్ని ఇక్కడ జడ్జ్ చేయాలన్న ఉద్దేశం అయితే కాదు. బేసిక్గా ఏంటంటే వాస్తవంగా సెలబ్రిటీస్ ఈ అంశాన్ని అంటే మెసేజ్ ఇవ్వడం చాలా చాలా మంచిది, చాలా గుడ్. కాకపోతే ఎవరైతే ఇప్పుడు ఆ చెప్పిన వాళ్ళు కొంతమంది పాటించట్లేదు, కళ్ళ ముందే కొంతమంది నేరస్తులు కనిపించినా సరే వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. అవునండి, మీరు ప్రతిసారి సెలబ్రిటీస్ అంటున్నారు. సెలబ్రిటీసే తప్పులు చేస్తున్నారా? మీకు సెలబ్రిటీస్ ఒకరో ఇద్దరు కనిపిస్తే సెలబ్రిటీస్ అంటున్నారు. ఆ పక్కన ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఎంతమంది బిజినెస్ మెయిన్ పొలిటీషియన్స్ అండి. పొలిటీషియన్సే మొత్తం పొల్యూట్ చేస్తున్నారు. మరి పొలిటీషియన్స్ ఇదే మాట అడుగుతారా? అదే పొలిటీషియన్స్ మీతో ఈ యాడ్ చేయించడానికొచ్చా? ఎందుకు చేయిస్తారు? అలా ఉండదు. పొలిటీషియన్స్ ఎందుకు చేపిస్తారండి? పొలిటీషియన్స్ కరెక్ట్ గా ఉండింటే అసలు ఇలా జరగదు. ప్రజల కోసం. ఎవరు చేయించారంటే ప్రజాక్షేమం కోసం చేయడం జరిగింది అది.